కానీ అసాల్ట్ కి సంబంధించి ఎస్ మీరు అంటున్నారు, మీరు దాడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి ఆ దాడికి సంబంధించి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఒకసారి విజువల్స్ ని చూద్దాం దాడికి సంబంధించి. ఎందుకంటే నేను టిమోషన్ కూడా చూపిస్తున్న విజువల్స్ అది పళ్ళతో కొరికారు, కత్తితో దాడి చేశారనేది. ఒక్కసారి ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ దాడి గురించి ఆ విజువల్స్ మీరేం రియాక్ట్ అవుతారా? అసలు ఆ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? సార్ నేను యాక్చువల్లీ ఇంకా నేను వెళ్ళిపోతున్నాను సార్. ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫ్రమ్ దిస్. మేము కూడా చేయలేదండి, మేము చేయకుండానే లంచ్ లైవ్ కి వచ్చాము. టిమోషన్ ఒక్కసారి మీ లైన్ లో ఉండండి మీరు. ఎస్ పీసీఆర్ జస్ట్ బిఫోర్ మనం ప్లే చేస్తాం ఆ విజువల్ ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఆ పళ్ళతో ఇప్పుడు కూడా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నారండి, చూసారు కదా. కట్ చేస్తారు. సో అంటే ఆయన అంటుంది ఏంటంటే మీరే దాడి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే పళ్ళతో కొరకాల్సిన సిచ్యువేషన్ వరకు వచ్చింది అనేది మీరు అంటున్నారు. అంతే ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అంత భార్యాభర్తలు అంటే మాట అనుకోవడం అనేది సహజం, అంటే ఏ వైవాహికతలోనే ఉంటుంది. కానీ ఎందుకు పళ్ళతో కొరుకోవడం కావచ్చు, కత్తితో దాడి కావచ్చు, ఎందుకు ఆ రోజు ఏం జరిగింది? పళ్ళతో కొరికిందంటే డిఫెన్స్ చేసుకోవడానికి మాత్రమే చేసిందండి. అవి కూడా సేమ్ అంటే ఆ రోజు అంటే అంతవరకు వాట్స్ ద రీజన్? ఫైనాన్షియల్గా ఇవ్వట్లేదండి, నాకు ఫైనాన్షియల్గా ఇవ్వట్లేదు. నెక్స్ట్ పీక అంటే ఆల్రెడీ ఒక వాళ్ళ పిన్నితో అన్నారు, నేను దాన్ని చంపేసైనా లేదా దానికి విడాకులు ఇచ్చేసైనా లేదంటే దాన్ని వదిలేసైనా వస్తాను అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత ఎందుకు అలా అడిగావు అని అడిగితే అప్పుడు నా పీగ పట్టుకుని ఇట్లా మొత్తం అన్నీ చేశారు, చంపడానికి ట్రై చేశారు. మర్డర్ అటెంప్ట్ అని నేను చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకో 2-3 సెకండ్స్ పట్టుకుంటే నేను ఇంకా కొలాప్స్ అయిపోయేదాన్ని. అంతా నా దగ్గర ఆడియో ఉందండి, కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే నేను చూపిస్తా. ఆడియో ఉంది, అది దానికి సంబంధించింది. ఒప్పుకున్నారు ఆయన, నేను చేశానని ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ గౌతమి గారు మీ మావయ్య గారితో అంటే మీ మావయ్యతో మాట్లాడినప్పుడు కాన్వర్సేషన్లో తను ఒప్పుకున్నారంటున్నారు, కానీ ఈ ఎమోషన్ మాత్రం ఒప్పుకోలేదు అంటున్నారు. సో సరే ఆ రోజు జరిగింది అనుకుందాం, ఆ రోజు జరిగిన తర్వాత కూడా రిపీట్ అయ్యింది అటువంటి సిచ్యువేషన్స్ కానీ అటువంటి సినారియోస్ కానీ మీరు ఏమైనా చూసారా? లేదండి, అంటే అప్పటి నుంచి నాకు కొంచెం మళ్ళీ మెంటల్ టార్చర్ అనేది స్టార్ట్ చేశారు. ఏమని? నువ్వు ఆ అమ్మాయిని మానిపించేసావు, ఆ అమ్మాయి నాకు దూరం చేసావు, నీకు ఇట్లా మెంటల్ అబ్యూస్ ఉంటుంది, అట్లా అలా డిఫరెంట్గా స్టార్ట్ చేశారు అనమాట. నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయను అని చెప్పి అట్లా స్టార్ట్ చేశారు. అలానే చేశారు. ఆయన అన్న ఇంకొక మాట ఏంటంటే, నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి మొదటిసారి వెళ్ళినప్పుడు తెలిసిన తర్వాత కూడా మీరు తనని ఇబ్బంది పెట్టారు, తన మీద దాడి చేశారు అనేది తన మాట. నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు నాకు ఎక్కడ వచ్చారు సార్? లేరు ఆయన. గతంలో కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎక్కడ అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మార్నింగ్ నాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది. అంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చారనే విషయం మీకు తెలియదు? నాకు తెలియదు. మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నాకు కాల్ చేస్తారు కదా సార్. ఫస్ట్ థింగ్ అదే వాళ్ళు కాల్ చేసినప్పుడు నిన్న మీకు వాళ్ళు ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేయలేదు. మీకు ఇట్లా పిటిషన్ వచ్చింది, భార్యాభర్తల ఇష్యూ కాబట్టి కౌన్సిలింగ్ రమ్మన్నారు, పిటిషన్ అనేది ఫైల్ చేయలేదని చెప్పారు. కానీ కాల్ అయితే వచ్చింది. అలానే 1 year బ్యాకే అప్రోచ్ అయ్యి ఉంటే అప్పుడు కూడా నాకు కాల్ రావాలి కదా. అప్పుడు కూడా కాల్ రావాలి, వాళ్ళు ఇట్లా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు దాడి చేశారని ఒక కంప్లైంట్ అనేది రావాలి కదా. ఇందాక ఒక ఆడియో మీరు ప్లే చేస్తున్నారు, కెన్ యూ ప్లీజ్ షో దట్ ఆడియో చూపించగలరా? అంటే నన్ను ఏమీ పీకలేవు అన్నట్టుగా మాట్లాడారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇదేనా ఆడియో? అదే ఎమోషన్ కనుక మళ్ళీ ఫోన్లలో కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఈసారి, అప్పుడు ఈ ఆడియో వినిపించే ప్రయత్నం. ఒకసారి ఎమోషన్కి సంబంధించి కాన్వర్సేషన్ ఏమన్నారనేది ఆడియోలో విందాం. మొత్తం వాళ్ళలోనే ఉన్నారు, అవునా? మొత్తం అంతా ధారవాడలోనే ఉన్నారు, మీరు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎన్ని రోజులు మానేశారు, అన్ని రోజులు మీరు ధారవాడలోనే ఉన్నారు, అవునా? ఏం కావాలి చెప్పి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు అది చెప్పండి. నేను ఎక్కడైనా ఉంటాను, నేను ఎన్ని రోజులైనా ఉంటాను, నువ్వేం పీకలేవు, అది గుర్తుపెట్టుకో. నేనేం పీకలు నాకు అవసరం లేదు. నేను అడుగుతుంది ఏంటంటే మీరు ధారవాడలోనే ఉన్నాను అని చెప్పారు నాతోటి, ఎన్ని రోజులు ఉన్నారు అని అడుగుతున్నా. నా ఇష్టం వచ్చిన రోజులు ఉంటాను, మళ్ళీ పోతాను, మళ్ళీ ఇష్టం వచ్చిన రోజులు ఉంటాను. నువ్వు ఏమైనా పీకగలిగితే పీకో. పీక నేను పీకడం ఎందుకు, మీరే పీకుతారు. అంటే ఒకసారి ఎమోషన్ మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం, ఈ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత కాన్వర్సేషన్ ఎప్పుడు జరిగింది, ఆ రోజు ఏం జరిగింది ఈ కాన్వర్సేషన్? ఈ ధారవాడ అంటే
పిహెచ్డి ఐఐటి కోసం పిహెచ్డి చేస్తున్నానని చెప్పి మా అమ్మ వాళ్ళని పిలిపించి మా అమ్మ వాళ్ళ నుంచి ఈయన వెళ్ళారు. అయితే సో నాకు అప్పుడు కూడా డౌట్ వచ్చింది, ఇంత లీజ్ పెట్టి వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు, ఒకసారి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి వచ్చిన తర్వాత కాన్వర్జేషన్ అనమాట ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.